ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారి నూతన వెంచర్ విజయవాడ అమరావతి రాజధాని కంచికచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో CRDA లేఅవుట్ ప్లాట్స్ DTCP ప్లాట్స్ చదరపు గజం 3,900 రూపాయల నుండి 7,900 రూపాయల వరకు తాడేపల్లి వారధి నుండి 3 కిలోమీటర్లు చదరపు గజం 14,500 రూపాయలు ఇళ్ల ప్రక్కన ఇళ్ల స్థలాలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ ఏ స్థాయి నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా వీరాభిమానులు ఉంటారు. అయితే ఆ అభిమానులు ఎన్టీఆర్ను వారి కుటుంబాన్ని ఎంతగా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా తమ ఫ్యాన్స్పై అంతే ఆదరాభిమానాలు చూపిస్తారు. అందుకు నిలువెత్తు సాక్ష్యమే ఈ ఘటన. తెలుగు చలనచిత్ర ఖ్యాతిని అగ్రస్థాయిలో నిలబెట్టిన ఎన్టీఆర్కు అభిమానులు కోట్ల సంఖ్యలో ఉంటారు. అందులో ఒకరే ఈ రామచంద్రరాజు. ఎన్టీఆర్ వీరాభిమానిగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, అఖిల భారత ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ సభ్యుడిగా పనిచేసిన రామచంద్రరాజు గురువారం ఉదయం శివైక్యమయ్యారు. ఆయన మరణ వార్త విన్న నందమూరి కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు తిరుపతికి వెళ్లారు. ఎన్టీ రామారావు కుమారులు రామకృష్ణ, మోహనకృష్ణ ఉదయమే కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకుని రాజుకు పుష్పాంజలి ఘటించి సంతాపం తెలిపారు. ఆ తర్వాత హీరో చైతన్యకృష్ణ దంపతులు కూడా తిరుమలకు చేరుకుని ఎన్టీఆర్ రాజుకు నివాళులు సమర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. తిరుపతిలో మృతి చెందిన రాజు భౌతిక కాయాన్ని తిరుమల క్షేత్రంలోని కానుకమాను వద్దనున్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. వృద్ధాప్య సమస్యలతో రాజు మృతి చెందినట్లుగా తెలుసుకుని ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాజు మృతి తమ కుటుంబానికి తీరని లోటు అన్నారు. తిరుపతి స్థానికుడిగా ఉంటూ 3 సార్లు టీటీడీ పాలక మండలిలో సభ్యుడిగా ఎంపికై ఆయన చేసిన సేవలు మర్చిపోలేనివని తెలిపారు ఎన్టీఆర్ అభిమానులు. ఎన్టీఆర్ వీరాభిమానిగానే కాకుండా మా కుటుంబంలోని వ్యక్తిగా మెలిగిన రామచంద్రరాజు మృతి చెందడం బాధాకరమన్నారు ఎన్టీఆర్ కుమారులు. ఎన్టీఆర్ రాజు మృతికి ఎమ్మెల్యేలు మురళీమోహన్, అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, శాప్ చైర్మన్ రవినాయుడు, తిరుపతి ఉప మేయర్ ఆర్సీ మునికృష్ణ, యాదవ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ యాదవ్, తీతిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి, మాజీ జేఈఓ శ్రీనివాసరాజు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, అతని సతీమణి పులివర్తి సుధారెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రామచంద్రరాజు ఎన్టీఆర్పై అభిమానంతో తన పేరుకు ముందు ఎన్టీఆర్ పదాన్ని కలుపుకొని ఎన్టీఆర్ రాజుగా గుర్తింపు పొందారు. ఎన్టీఆర్ రాజు నుదుటిపై ఎన్టీఆర్ ఫోటోతో కూడిన చిహ్నం అందరినీ ఆకర్షించింది.